అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం చేస్తుంటారా మీరు? బిజినెస్ బిజినెస్ బిజినెస్. ఏం బిజినెస్ అన్న? మీటర్ల సర్వే. ఎక్కడన్నా మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ లోకల్. అయితే లోకల్. అయితే ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధికి వస్తుంది కదా? అవును. అవునన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతూ ఉంది కదన్న. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉందన్న? ఆయన వచ్చి కూడా ఇక సరిగా ఆయన పనులు ఇంకా సరిదిద్దుకోవడానికి టైం సరిపోతుంది. ఇప్పుడు ఆయన కూడా అనడం కూడా చాలా తప్పు, మాట్లాడడం కూడా ఒక టైం పడుతుంది. సో కొంత 6 గ్యారెంట్ల విషయంలో పార్టీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది, పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమై 6 గ్యారెంటీలని అరగంటే టైం పడుతుంది. ఇప్పుడు 10 years టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనకు ఏం చేసిందనేది తెలియదు. ఈ 1 year ఆగితే కదా తెలిసేది. ఎవరికైనా టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వాలి, మనం మాట్లాడడం కూడా తప్పే. కానీ ప్రతిదానికి 100 రోజులు టైం అని చెప్పారు కదా. 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని వీళ్ళు కూడా చెప్పారు కదా. హామీలు ఇస్తారు వాళ్ళకి. టైం ఎప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి, అలా అడుగుడే వాళ్ళకు ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి. ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? ఈటల రాజేందర్. సో ఎందుకన్నా? ఈటల రాజేందర్ ఎందుకంటే మంచి వ్యక్తి. ఏమన్నా ప్రజలు పోయినా కూడా ఆయన వచ్చిన మనిషిని చేరదీసి ఆయన ఆయన సమస్యలు ఏం తెలుసుకొని అడిగి తీర్చే వ్యక్తి ఈటల రాజేందర్. సో మీరు రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ ఓటు అయిపోతా ఉన్నారా? అది తర్వాత ముచ్చట. ఓకే. అడిగిపోయినాక లెక్క. కానీ ఇప్పుడు బీజేపీ కూడా సెంట్రల్లో 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, అక్కడేమైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా? మార్పులు వచ్చినాయి, ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడం చాలా 100% న్యాయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే సెంట్రల్లో కూడా మా పార్టీ అధికారంలో ఉంటే సో ఇంకా తెలంగాణని చాలా నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అని అంటారు. అంటే వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, కానీ సెంటర్లో ఏంటంటే బీజేపీ ఉండడమే అందరికీ సేఫ్ సైడ్. అది చాలా సేఫ్ సైడ్. పబ్లిక్ ఏం కోరుకుంటారా? మీరు కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కదా, బీజేపీ ఉండాలన్న ఆలోచన పబ్లిక్ ఉన్నారా? 100% బీజేపీ రావడం. కానీ ఆ హుజరాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అని కొంతమంది అంటా ఉన్నారు కదా. ఓటమి గెలుపు సహజమే, అది అనడం తప్పది. 10 మనిషి గెలుసు ఓటడం అని తప్పది. ఓకే. సో మీరు మాత్రం ఈటల రాజేందర్ అంటారా? ఓకే.